నెల్లూరు ఆర్టీసీ డిపో పరిసరాలను లోపలి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను అభినందిస్తూ వారికి వర్షాల దృష్ట్యా రైన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్టీసీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మన ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరి కృషి విలువైనదన్నారు. వర్షాకాలంలో కూడా పరిశుభ్రతను కాపాడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు మన సమాజానికి సేవ చేస్తున్న యథార్థ సైనికులు అన్నారు. వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఈ రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం షమీం, డిఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సిటీ రమేష్, డిపోటు కరీమునీసా తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రమైన వాతావరణ నిర్మాణం చేయడంతో పాటు ఏనాపైన కానీ సుబ్రహ్మణ్యం కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. నిన్న రోజున తుఫాను వచ్చిన సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి 7 ఆర్టీసీ డిపోల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా రెయిన్ కోట్స్ చేసిన తర్వాత ఉదయాన్నే రూపారెడ్డితో మాట్లాడడం జరిగింది. ఏనా మేడంతో సూపర్వైజర్ నా సాయితో మాట్లాడితే ఎంతమంది ఉన్నారా మన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళంటే 32 మంది ఉన్నారన్నారు. ఇమ్మీడియట్ గా రూపాయలతో చెప్పించి మధ్యాహ్నం 12:30కే ఇచ్చేయాలన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే 10:30కి డ్యూటీ అయిపోయింది సార్, మధ్యాహ్నం 2:30కి మన వాళ్ళు వస్తారో ఇద్దామన్నారు. అయితే మా అధికారులకు కూడా చెప్పే ఇంత ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు, వర్షం గాలివాన ఉంది, వాళ్ళు రాగానే మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పాను. అయినా కానీ మీకు మంచి ఏర్పాటు చేశారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్టీసీ చుట్టుపక్కల పనిచేసేవాళ్ళు మీరందరూ కూడా ఈ ఆర్టీసీ సంస్థ మీద మీకు గౌరవం ఉంటే చాలు. చైర్మన్తో గౌరవం అవసరం కాదు. ఈ ఆర్టీసీ సంస్థ మనది, మన ప్రభుత్వాన్ని, ఇది మనదే అని మీరు కూడా భావించినట్టయితే మా వాళ్ళు ఎప్పుడన్నా మా 1 డిపో డిఎంఓ 2 డిపో డిఎంఓ ఏదైనా బాబు మన దగ్గర ఇది ఉందంటే వెంటనే మా సాయి కానీ హీనా మేడం కానీ మరొక సూపర్వైజర్ కానీ వెంటనే మీరందరూ వచ్చి క్లీన్ చేసిపోతున్నారు. ఆ మర్యాద మాకు ఇస్తే చాలు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది మనం అందరం కలిసి చేస్తేనే వస్తుంది, మాటలతో రాలేదు. చంద్రబాబు గారు, మోడీ గారు బయట చెప్తూ ఉంటారు, చెప్పింది మనం కింద అమలు జరుపుకోవాలా. అమలు జరపాలంటే మీరందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఒట్టి చేతులతో మిమ్మల్ని రమ్మడం కాదు. వాళ్ళకి ఏదైనా బిస్కెట్ టీ అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మర్యాదగా చూసి మనం ఇచ్చి పంపించాలి. వాళ్ళ వృత్తిని మనం గౌరవించాలి. ఈ కాన్సెప్ట్తో మిమ్మల్ని రమ్మని చెప్పడం జరిగింది. మీరందరూ రావడం చాలా సంతోషం. సుదూర ప్రాంతాల నుంచి అనేక కుటుంబ ఇబ్బందులున్నా వర్షంలో తడుస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. మరొకసారి ఆ బాధ్యతగా కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదే రకంగా ఈ చిన్న రెయిన్ కోట్స్ అనేది ఇస్తున్నాం. ఉడతా భక్తిగా చేసే సాయం ఏది, దీంతో మీకేమో ఒరిగిపోద్దని నేను అనుకోవట్లేదు. కానీ మానసికంగా ఒక ధైర్యం, మన వెనక ప్రభుత్వం కూడా ఉంది, మన వెనక ఆర్టీసీ అధికారులు ఉన్నారు, మనల్ని కూడా గౌరవిస్తున్నారు, ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామి అయినటువంటి ఆలోచన మీకు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందువల్ల మీరు అందరూ వచ్చారు. మీకు అందరికీ కూడా కాఫీ టీ అన్ని మర్యాద కూడా జరుగుతుంది. ఒకవేళ కార్యక్రమం అయినా తీసుకోండి. ఆ రకంగా ఈ సంస్థ మంత్రి దీనికోసం మనం పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.